జరగని పరిస్థితి. అయినా కానీ ఈరోజు మనం రిజర్వేషన్ అనుభవిస్తూ ఉన్నామంటే ఆ సభలో మాట్లాడుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. చర్చిలకు అంబేద్కర్కు మధ్య వాదన జరుగుతూ ఉన్నది. బాబాసాహెబ్ మాట్లాడుతుండగా చర్చిలు ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భయపడలే. బాబాసాహెబ్ అంబేద్కర్ భయపడక, మిస్టర్ చర్చిల్, మీరు మా ఆవేదన వినాల్సిందే, మీరు తప్పకుండా మాకు రిజర్వేషన్లు అమలు పరచాల్సిందే అని చెప్పేసి నిండు సభలో కూడా అక్కడ నా భారతదేశంలో దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఏ హక్కులు లేవు, వాళ్ళు అసలు మనుషులుగా చూడట్లేదు అని చెప్పేసి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ సభలో మాట్లాడి, ఆ సభలో రిజర్వేషన్లు అమలైన తర్వాత ఈరోజు మనం ఎమ్మెల్యేలు అవుతున్నాం, ఎంపీలు అవుతున్నాం, మనం చదువుకుంటున్నామంటే కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రమే అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నాం మిత్రులారా.